అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇవ్వాలి. గద్దెనెక్కిన తర్వాత చేతులెత్తేయాలి. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి వంచనకు అన్ని వర్గాల ప్రజలు బలైపోతున్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులను సైతం నమ్మించి నట్టేట ముంచింది రేవంత్ సర్కార్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిఏలు, పీఆర్సీ, ప్రమోషన్ల పేరుతో రేవంత్ రెడ్డి అరచేతిలో వైకుంఠం చూపించారు. అధికారం చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటి వరకు ఉద్యోగుల హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో సర్కార్ తీరుపై విసిగిపోయిన ఉద్యోగులు పోరుబాటుకు సిద్ధమయ్యారు. జూన్ నెలలోపు తమకిచ్చిన హామీలు నెరవేర్చకపోతే పెన్ డౌన్కు దిగుతామని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. పీఆర్సీ ముచ్చట లేకుండా పోయింది. ఇక ప్రమోషన్ల కోసం కమిటీ వేస్తామని చెప్పిన సర్కార్ హామీ అతిగతి లేకుండా పోయింది. కనీసం ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ కూడా సరిగ్గా అమలు కావడం లేదు. ప్రైవేట్ హాస్పిటల్లో హెల్త్ కార్డు పనిచేయడం లేదు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు హామీలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మాత్రం చేతులెత్తేశారు. ఖజానాకు జ్వరం వచ్చిందని, ఉద్యోగులు పథ్యం చేయాలని సొల్లు కబుర్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసుకున్నాయి. రేవంత్ సర్కార్ వంచనపై జంగ్ సైరన్ మోగించాయి. జూన్ 9న చలో హైదరాబాద్కు ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. అంతకుముందు ఈ నెల 15న నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేపడతామని జేఏసీ నేతలు ప్రకటించారు. వచ్చే నెలకల్లా సర్కార్ దిగి రాకపోతే మానవహారాలు, సామూహిక భోజనాలు, సామూహిక సెలవులు, పెన్ డౌన్ కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు పెండింగ్లో లేవు. అధికారంలోకి వస్తే 15 రోజుల్లో పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కనీసం 10% కూడా క్లియర్ చేయలేదు. ఉద్యోగులు తమ హామీల గురించి అడిగితే సీఎం రేవంత్ రెడ్డి తలాతోకా లేకుండా మాట్లాడుతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని సెంటిమెంట్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు మంగళం పాడిన రేవంత్ రెడ్డి ఏ పథకాన్ని ఆపాలని విడ్డూరంగా మాట్లాడుతున్నారు. ఏ పథకాన్ని ఆపి ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలని ప్రశ్నిస్తున్నారు. ముంచుకొస్తున్న సమ్మె ముప్పు నుంచి తప్పించుకునేందుకు బ్లాక్మెయిల్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. తన చేతిలో ఏమీ లేదంటూ చేతులెత్తేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు సైతం సర్కార్పై సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ ప్రక్రియపై ఊసెత్తట్లేదు. గత బీఆర్ఎస్ సర్కార్ అసెంబ్లీలో బిల్ పెట్టి ఉభయ సభల్లో ఆమోదించి గవర్నర్కు బిల్ పంపారు. ఎన్నికల కోడ్ రావడంతో నిలిచిపోయిన ఆ ప్రక్రియను రేవంత్ సర్కార్ ముట్టుకోలేదు. ఆర్టీసీపై మహాలక్ష్మి పథకం రూపంలో ప్రభుత్వం పిడుగు వేసింది. మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని రేవంత్ సర్కార్ ఆర్భాటంగా ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రతి నెల ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి 300 కోట్ల బకాయిలు రావాల్సి ఉంటుంది. ఈ బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో ఆర్టీసీ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఆర్టీసీని విలీనం చేస్తే ప్రభుత్వ ఖజానాపై అదనంగా ప్రతి నెల 500 కోట్ల భారం పడుతుంది. అందుకే సర్కార్ విలీనం అనే మాట ఎత్తడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు సైతం ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ ఆర్టీసీ కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు మార్చ్ ఫాస్ట్ ర్యాలీ నిర్వహించారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మెకు దిగక తప్పదని ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. సమ్మెకు వెళ్ళడానికి ముందే మా యొక్క సమ్మె స్లోగన్, మా సమ్మె శక్తి, మాలో ఉన్నటువంటి ప్రదర్శన ద్వారా చూపెడతామనే ఉద్దేశం మీద 3 రోజుల క్రితమే ముందు ఈ యొక్క వార్త చెప్పాం, ఈ యొక్క మెసేజ్ పెట్టాం. 3 రోజుల్లోనే ఎంత పెద్ద వ్యాప్తంగా మీరు తల్లి వచ్చే ఈ ఖమ్మత్తులో మహిళలు సైతం సిద్ధమంటూ ముందు వరుసలో నిలబడి ఇక్కడ దాకా ఇదంతా మీ యొక్క పోరాట స్ఫూర్తికి నిదర్శనం. మనము ఎవరి బెదిరింపులకు, ఎవరికి మాటలకు, ఎవరి దానికి లొంగిపోయే చేసి కాదనే ఎంత పెద్దోళ్ళైనా, ఎంత ఉత్తములైనా మా పోరాటానికి దిగి రావాల్సిందే అనే దానికే ఈ జేఏసీ ఉంటుంది. మహాలక్ష్మి పథకం ద్వారా మా మహిళా సోదరులు అందరూ కూడా 100% సక్సెస్ చేసి ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించుకుంటే ఇవాళ మా కడుపులు కాలుతుంటే, మా గుండెలు మండుతుంటే మీరు పట్టించుకోలేదంటే సమ్మె మాట పట్టడం తప్ప వేరే లేదు. ఇవాళ ప్రభుత్వం యాజమాన్యం వెంటనే స్పందించాలి. ఇవాళ ప్రమోషన్లు లేవు. 16,000 మంది రిటైర్డ్ అయితే ప్రమోషన్లు లేవు. ఇవాళ ప్రెసిడెంట్ స్కీమ్ లో మరి చనిపోయిన వాళ్ళ ప్లేస్ లో ఇస్తే ఆనవాయితీగా అపాయింట్మెంట్ రెగ్యులర్ ఉండాలి. కానీ ఇవాళ వాళ్ళకి 3 సంవత్సరాలు మరి కన్సల్టెంట్ పై ఇచ్చి 17,000, 18,000 ఇచ్చుడు అది అవసరమా? చనిపోయిన వాళ్ళ శవాల మీద పేదలు అనుకున్నట్టుగా ఉంటది. అది సరైనది కాదు. రిటైర్డ్ అవుతున్న వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఇదేమో ఒక దిక్కు. ఇలా కార్మికులను నిర్బంధం పెట్టి లీవులు ఆఫ్లు ఇవ్వకుండా డాక్టర్ దగ్గరికి రోగాలు వచ్చిందని పోతే ఇవాళ సిక్కులు ఇవ్వద్దంటారు. ఒక్క సిక్కు కావాలని ఆడపిల్ల పోతే 3 రోజులు తిరగాలి, అయినా ఆబ్సెంట్ ఉంటుంది. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే మేము సమ్మె నోటీసులో పెట్టాం. ఆ సమ్మె నోటీసులో పెట్టిన సమస్యలన్నీ ఇలా ఈ ప్రభుత్వం వాగ్దానం చేసింది. అధికారంలోకి వచ్చి 18 మాసాలు అయిన తర్వాత ఎందుకు ఇంకా టైం కావాలంటుంది, ఎందుకు సరైన టైం కావాలంటుంది, ఎందుకు డబ్బులు లేవంటుందో తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులని నది రోడ్డు మీద పెట్టిండు. 40,000 మంది ఉద్యోగులని ఇవాళ బజారు పనిచేసే పరిస్థితి తీసుకొస్తేనే సమ్మె నోటీసు ఇచ్చారు. రెండవది, ఆర్టీసీ ఉండదా? ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్నదా లేదా ఈ ప్రభుత్వం యాజమాన్యం? ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయి, పొల్యూషన్ లెస్ బస్సులు అంటే మేము వ్యతిరేకం కాదు, ప్రజలకు మంచి జరగాలే కావాలి. కానీ అవి కేంద్ర ప్రభుత్వం నుంచి కంపెనీలకి, ఒలెక్టా కంపెనీ, జేపీఎం కంపెనీ, కార్పొరేట్ సంస్థలకి 50% రాయితీతో వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక బస్సు 2 కోట్లు అయితే ₹1 కోటి వాళ్ళకి ఇస్తారు, ₹1 కోటి బస్సు ఇస్తే వాళ్ళు ఆర్టీసీకి పెడతారు. ఆర్టీసీకి పెడితే కిలోమీటర్ కి ₹59 ఎంత ఇస్తా ఉన్నారు. అది ఎక్కువనే. మరి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మన డిపోలు డాలర్లతో చేసి ఇస్తా ఉన్నాం. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, హైదరాబాద్ లో డిపోలు ఇంకా కూడా అగ్రిమెంట్ అయ్యారు. ఈ డిపోలను వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళకి కరెంట్ పెడతా ఉన్నాం, ప్లగ్గులు పెట్టిస్తా ఉన్నాం. ఇవాళ దానికి ₹1,00,000 మనలో పెడతా ఉన్నాం. ఇవాళ కరెంటు బిల్లులు కడతా ఉన్నాం. దీని మీద యాజమాన్యం ఎప్పుడైనా క్లారిటీ ఇచ్చిందా? ఎండీ గారు క్లారిటీ ఇచ్చిందా? ఈ